హాయ్ అండి. ఈరోజు ముల్లంగి పచ్చడి చేస్తున్నాను. నేనైతే ముల్లంగి పచ్చడిని ఎప్పుడు తినలేదు. ముల్లంగితో చేసేది ఏది నేను ఎప్పుడు తినలేదండి. ఇది ఫస్ట్ టైం అనమాట. నేను యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. చాలా నచ్చింది. అందుకనే వీడియో అయితే పెడుతున్నాను. ముందుగా గ్రీన్ కలర్గా ఉన్నది తీసేయండి. తర్వాత మంచిగా పైన తోలంతా తీసేసి శుభ్రంగా వాష్ చేసుకొని మీడియం సైజులో చిన్న చిన్న ముక్కలుగా మనం కట్ చేసుకోవాలండి. ఇలా మొత్తం తోలు అనేది తీసుకోవాలి. మీడియం సైజులో మంచిగా చిన్నగా కట్ చేసుకొని పెట్టుకోండి. అప్పుడే మనకు మంచిగా తొందరగా ఫ్రై అవుతుంది. పచ్చడికి కావాల్సింది ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు, పచ్చిపప్పు, మినప్పప్పు, ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అయితే కావాలి. ఇదంతా ఫ్రై చేసుకుందాం. 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చిని అయితే ఇవి యాడ్ చేసుకోండి. ఎండుమిర్చి అనేది మీరు మీ కారానికి తగ్గట్టుగా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత జీలకర్ర, ధనియాలు, పచ్చిపప్పు, మినపప్పు, చింతపండు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇదంతా దగ్గరుండి కలుపుకుంటూ చేసుకుంటే మంచి పచ్చడిని అయితే మనం తినొచ్చు. ఇదంతా బ్లాక్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోకండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అంతా సమానంగా వేగాలండి. దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. అందులో మనం వేసుకునేది పసుపు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుంటే మనకు ఫ్లేవర్ అనేది బాగుంటుంది. వాసన కూడా మంచి వాసన వస్తుంది పచ్చడి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. ఇదంతా ఫ్రై అయిపోతుందండి. తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేయడం ద్వారా పచ్చడికి ఫ్లేవర్ అనేది బాగుంటుంది. మనం మిక్సీ చేసినప్పుడు కూడా మంచి వాసన అనేది వస్తూ ఉంటుంది. ఇదంతా వేసి వేగిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకుందాం. మీరు ఎప్పుడు ట్రై చేయని వాళ్ళైతే ఒక్కసారి పచ్చడి చేసుకొని తినండి. చాలా బాగుంటుంది. నోటికి పుల్ల పుల్లగా చాలా టేస్ట్గా ఉంటుంది. ఇదంతా తీసుకున్న తర్వాత ప్యాన్లో ఇంకొక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ముల్లంగిని అయితే మనం వేసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవడం ద్వారా మనకు తొందరగా వేగుతుంది. ఇది వేగితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇదంతా బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు కూడా ఇందులో యాడ్ చేయండి. అప్పుడు బాగుంటుంది. ఇలా మంచిగా పొటాటోస్ వేపుకుంటామే అట్లా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని మన పోపు అంతా దాంట్లో పచ్చిమిర్చి అంతా వేయించుకున్నాం కదా, ఎండుమిర్చి వేసాం కదా, అదంతా వేసి ఉప్పు వేసి చక్కగా మిక్సీ చేసుకోండి. మీకు రోలు ఉంటే రోట్లో దంచుకొని ఇంకా బాగుంటుంది. పోపు అయితే పెట్టుకుందాం. ఆవాలు, జీలకర్ర, మినపప్పు అయితే ఆయిల్లో వేసి మంచిగా వేయించుకోండి. తర్వాత ఇందులో మనకు పచ్చళ్ళు ఏ పచ్చళ్ళు అయినా ఉల్లిపాయలు అనేది పచ్చి వేసుకుంటే బాగుంటుంది. ఇదంతా వేసి పోపులో అయితే వేసుకుందాం. మిక్సీలో మాత్రం ఉల్లిపాయలు వేయొద్దండి. పచ్చిగా పచ్చడి అంతా పాడైపోతుంది, బాగుండదు. ఇదంతా వేసుకొని చక్కగా 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. దీని కాంబినేషన్గా నేనైతే చపాతీలు అయితే చేశానండి. చపాతీలు, ఎండు చేపల కర్రీ, పచ్చడి. వర్షం పడుతూ ఉంది. చాలా బాగుంది. వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.